సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. టీడీపీకి గుడ్ బై చెప్పిన శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి చేరిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో నంద్యాల టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు. అదే సమయంలో ఆయనకి వైకాపా టికెట్ ఇవ్వడంతో నంద్యాల రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే శిల్పా వెంట నడిచిన పలువురు కౌన్సిలర్లకు తెలుగుదేశం నోటీసులు ఇవ్వగా ఇప్పుడు నంద్యాలలో శిల్పాకు మరో భారీ షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు సమక్షంలో నంద్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ నౌమన్ ఆదివారం నాడు టీడీపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నౌమన్ అత్యంత సన్నిహితుడుగా పేరుంది. నంద్యాల మున్సిపాలిటీలో ముస్లిం మైనారిటీల ఓట్లు గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఈ విషయంలో నౌమన్ టీడీపీలో చేరడం రాజకీయంగా ఆ పార్టీకి కలిసి రానున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి నౌమన్ అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. మంత్రులు కళా వెంకట్రావు, అఖిలప్రియ, నంద్యాల టీడీపీ నేతలు నౌమన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే మాజీ మంత్రి ఫారూక్ నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతు ఇస్తుండగా ఇక ఇప్పుడు నౌమన్ కూడా టీడీపీలో చేరడంతో టీడీపీలో నూతనోత్సాహం ఉరకలు వేస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.